ఏమైంది? ఏం ఎత్తుకుతున్నావు? బియ్యం పిండి తీసుకురాలేదండి. ఇదొక హఠాత్ పరిణామం. ఎందుకు డిమార్ట్ పోయి తెచ్చుకుందావా మరి? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. బియ్యం పిండి ఒకటే కొనాలి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? రోజు సాయంత్రం అయితే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది నాకు. ఏమైనా వేసుకుందామా ఈరోజు? నీకేమైనా తినాలనిపిస్తే ఎప్పుడు అదే వేసుకుందాం. ఏం చేసుకుందాం? మిర్చి బజ్జీ చేసుకుందాం. ఏదో తేడాగా ఉందేంటి? మిర్చి బజ్జీ చేసుకుందామా? సరే, నేను అన్నీ చూస్తా, ఒక్క నిమిషం ఆగు. అయ్యో, బియ్యం పిండి లేదుగా, ఫెయిల్ అయింది. ఎందుకు డిమార్ట్ పోయి తెచ్చుకుందావా మరి? సరే పా తెచ్చుకుందాం, కానీ బియ్యం పిండి ఒకటే కొనాలి. మరి ఇంకేం కొంటాం? అక్కడనేది తప్పుకు దొరుకుతుంది కాబట్టి అక్కడనే కొనుకొచ్చుకుందాం. ఏమైంది? ఏం ఎత్తుకుతున్నావు? బియ్యం పిండి తీసుకురాలేదండి. బియ్యం పిండి కోసం వెళ్ళి ఇవన్నీ ఉన్నావా? అంటే ఇవన్నీ తీసుకుందామన్న ఆలోచన ముందైతే లేదు, బియ్యం పిండి కోసం అని పోయినాం కదా. సరే, ఏం కాదు, చెప్తా ఆర్డర్ పెట్టుకుందాం. నేనైతే మిర్చి బజ్జీ చేసుడు ఫస్ట్ టైం. అవి ఎట్లా వచ్చినా నువ్వు తినాలి, సరేనా? తింటా, తినకపోతే ఏం చేస్తా మరి. ఏంది అట్లా కట్ చేస్తున్నావు? అంటే మనం ఇంత పెద్దవి చేసుకొని తినే అంత లేదు కదా మనకి. ఇట్లా హాఫ్ హాఫ్ కట్ చేసి చిన్న చిన్నవి చేసుకుందాం. ఇది ఆల్రెడీ శనగపిండి బియ్యం పిండి కలిపేసుకున్నా నేను, జల్లెడ పట్టుకొని. కారం, సోడా, సాల్ట్ వేసుకున్నా, మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకొని వాటర్ తో కలుపుకుంటే అయిపోతుంది. కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుంటే బెటర్, ఎందుకంటే బాగా లూజ్ అయిపోయింది అనుకో మళ్ళీ ఇంకా శనగపిండి ఐడియాస్ వస్తుంది. నాకు కూడా రాదు, ఫస్ట్ టైమే చేస్తాను. నేను కూడా యూట్యూబ్ లో చూసి చేస్తాను. ఇది సేమ్ మన దోశ పిండి కంటే కొంచెం లూజ్ కలుపుకోవాలంటే. ఆల్రెడీ ఇంకా కొన్ని వాటర్ కూడా పోసిన తర్వాత దీని కన్సిస్టెన్సీ ఇట్లున్నది. ఇట్లుంటే సరిపోతుందని నేను అనుకుంటున్నా. అయితే చింతపండులో నార్మల్ గా మనం జీలకర్ర లేదంటే వాము ఏదైనా పెట్టి కలుపుకోవచ్చు. నేనైతే వాము వేసిన, అవన్నీ చింతపండు దీనికి అప్లై చేసేసిన. ఫస్ట్ టైం మిర్చీలు వేస్తున్నాం, ఎట్లా వస్తుందో మరి చూద్దాం. మిర్చీలు రెడీ. వేడి వేడిగా ఉన్నాయి మిర్చీలు, మరి ఎట్లుంటా? సూపర్. సూపరా? సూపర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మా ఆయన టేస్ట్ చేసి మంచిగా ఉన్నదని చెప్పింది కదా. అసలు నేను టేస్ట్ చేసి చూస్తా. నేను చేసింది నాకు అసలు ఏం నచ్చది, చూద్దాం. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. అబ్బో, ఫస్ట్ టైం నేను కూడా మంచిగానే చేసేసిన. కంటిన్యూగా నా ఛానల్ ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. బాయ్.